హాయ్ ఫ్రెండ్స్, మన రైతులందరి కోసం అయితే ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటన్నది చూసేద్దాం పదండి. చూడండి, ఇంతకుముందు మా మొక్కలు అయితే చూపించాం కదండి. ఇప్పుడైతే చెట్లకి సపోర్టింగ్ ఇచ్చామన్నమాట. కట్టెలతోటి ఎలా ఇచ్చారు ఏంటన్నది చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చిన్నగా కట్టె అయితే భూమిలోకి అయితే నాటారండి సపోర్టింగ్ కోసం. ఇక్కడ తోట ఉంది కదండి, తోట ఎడ్జెస్లో చూడండి కట్టెలు అయితే ఇలా 2 కట్టెలు అయితే జోడించి ఇలా సపోర్టింగ్ ఇచ్చారనమాట. ఎలా సపోర్టింగ్ ఇవ్వాలి ఏమి అన్నది చూడండి. ఓన్లీ తోటకి ఎడ్జెస్లో మాత్రమే ఇలా 3 కట్టెలు అయితే ఇలా నిలుపున 2 అడ్డంగా అయితే ఒక కట్టిచ్చేసి ఇలా సపోర్టింగ్ ఇచ్చారనమాట. ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల తోటలోకి అయితే ఇలా థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేసాం మేము. ఇక్కడ సన్నగా ఇక్కడ వైర్ అయితే లాగాం చూడండి. ఇట్లా పైన కట్టెలకి మాత్రం ఇట్లాగా వైర్ అయితే ఇచ్చేసాము. చెట్లు కింద పడిపోకుండా ఉండడానికి, బ్రాంచెస్ బరువు అయిపోతాయి కదా చెట్లకి, సో పడిపోకుండా ఇలా ఒకే అన్నమాట చిన్నది పురి అయితే వేయించాము. ఇంకా బ్రాంచెస్ అయితే రాలేదు కదా, అందుకనేసి ఒక పురి మాత్రమే కట్టించామన్నమాట. ఇక్కడ చూడండి తోట మొత్తం, దీనికైతే మొత్తం 7 మంది అయితే కూలీలు వాళ్ళు వచ్చారండి ఈ థ్రెడ్డింగ్ కట్టేదానికి. చూడండి పూతలు అయితే ఎలా వచ్చాయో. నేను మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో అయితే జస్ట్ పూలు ఇప్పుడిప్పుడు రావడానికి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి పూర్తిగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. అన్ని చెట్లకి అంతేనండి, ఫ్లవర్స్ అయితే బాగా ఎల్లోగా వచ్చేసాయి. మేబీ జనవరి లాస్ట్కి కానీ ఫెబ్కి కానీ కాయలు అయితే రావచ్చు. నేనైతే అనుకుంటున్నాను కాయలు అయితే రావచ్చు. చూడండి చాలా బాగుంది కదండి. మేమైతే చూడండి ఇలా నీట్గా కట్టెలతోటి సపోర్టింగ్ అయితే ఇచ్చేసి థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీరు మా వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా మా నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు కూడా కమెంట్ రూపంలో అందించండి. చూడండి, మా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.